కూటమి ప్రభుత్వం మీద పాస్టర్ ప్రవీణ్ మరణం చాలా ఎఫెక్ట్ చూపించే విధంగా ఉంది. ఐజీ గారు ప్రెస్ మీట్ పెట్టి క్లారిటీ ఇచ్చిన తర్వాత కూడా మేము నమ్మేది లేదు, నేను నమ్మట్లేదు, ఇదంతా కుట్ర జరిగింది అంటున్నారు. దీని మీద ఎలాంటి విచారణతో ముందుకెళ్తే బాగుంటుంది? ఒకటండి, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం వచ్చి 10 నెలల నుంచి పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చేయాలని ఒక జేఎం మీద యువతకు ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలని ఒకవైపు సంక్షేమాలు అందిస్తూ ఒకవైపు అభివృద్ధి చేస్తా ముందుకు వెళ్తున్నారు. అక్కడ నిన్నే చూస్తుంటారు, తప్పు చేస్తే సొంత కార్యకర్తను కూడా వదిలిపెట్టలేదు చంద్రబాబు నాయుడు గారు. నేను కిరణ్ అనే అతను ఏదో నోరు జారి అన్నాడని సొంత కార్యకర్త అరెస్ట్ చేపించి పార్టీని సస్పెండ్ చేశారు. అంత స్ట్రిక్ట్ గా నడుస్తుంది ఈరోజు ప్రభుత్వం. అలాగే ఈ పాస్టర్ ప్రవీణ్ అనే అతను ఎలా చనిపోయాడో మాకు తెలియదు, బైక్ యాక్సిడెంట్ లేకపోతే కొంతమంది మామూలుగా అంటున్నారు. ఏదైనా కానీ అతను ఆత్మకు శాంతి చేకూరాలని మేము కోరుకుంటున్నాము. అది ప్రభుత్వం ఆల్రెడీ గవర్నమెంట్ తేల్చింది, పోలీసు వారు ఎంక్వైరీ చేశారు, గవర్నమెంట్ కూడా తేల్చింది అది యాక్సిడెంట్ లేకపోతే సహజ మరణం ఏదో మొత్తం తేల్చారు. ఇంతతో ఇది ఆపేస్తే మంచిది. ఎందుకంటే ఆల్రెడీ ప్రభుత్వం యాక్షన్ ఎవరైనా తప్పు చేస్తుంటే ఎవరన్నా ఈ లోపల దొరుకుతారు కదా, ఎవరన్నా కావాలని ఎవరన్నా అతని మీద కక్షగత చేస్తుంటే ఈ పాటికి ఎప్పుడో సీసీ కెమెరాలు లేవు, ఎంతో లేదు, ఎంత టెక్నాలజీ లేదు. అది మామూలుగా సహజంగా జరిగిందో లేకపోతే అది అనేది పోలీసు వాళ్ళు తెలిసారు, చెప్పారు, అంతవరకు అయిపోవాలి. దీనికి కొంతమంది హిందువులు చేశారని ఈ రకంగా హిందువుల మీద నెట్టేయడం అనేది కరెక్ట్ కాదు. ఈ దేశం అన్ని మతాలని అన్ని కులాలని గౌరవించేది. పైన ప్రభుత్వం నిజాలు దాచిపెట్టింది, మ్యానిపులేట్ చేస్తుంది, అందుకే ఎన్ని రోజులు లేట్ చేశారు పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా అంటూ ఒకటి లేకుండా విదేశాల్లో ఉండి కూడా మాట్లాడుతున్నారు. కూటమి ప్రభుత్వానికి అన్ని కులపోళ్ళు అన్ని మతపోళ్ళు ఓటు వేశారు. కూటమి ప్రభుత్వం అందరికీ పనిచేసింది, ఒక హిందువులకే పనిచేసిద్దని, ఒక క్రైస్తవులకి పనిచేసిద్దని, ముస్లింస్కి పనిచేసింది. ప్రభుత్వానికి అందరూ ఓట్లు వేశారు, ప్రభుత్వానికి అందరూ కావాలి. ఇప్పుడు పాస్టర్ ప్రవీణ్ అతని మీద కూటమి ప్రభుత్వానికి ఏంటంటే కక్ష, ఏదైనా తప్పు జరుగుంటే తెలియదు కదా. ఇప్పుడు పోలీసు వారు ఉన్నారు, ఐజీ గారు కానీ ఎస్పీ గారు కానీ అంతా ఎంక్వైరీ చేశారు, తెలిసిందే, అయిపోయింది. మధ్యలో కొంతమంది దీన్ని ఇష్యూని పెద్ద చేయడం, అది మళ్ళీ హిందువుల మీద రుద్దటం, ఈ రకంగా మత రాజకీయాలు చేయడం అనేది కరెక్ట్ కాదు. ఇది ఇంతవరకు ఆపేస్తే మంచిది. ఏదైనా కానీ అక్కడ కూటమి ప్రభుత్వం బాగా చేస్తుంది. ఏదైనా తప్పు జరుగుంటే వాళ్ళ మీద యాక్షన్ తీసుకునేది. ఓకే, ఐజీ గారు మాట్లాడుతూ అంటే కొంత డిగ్నిటీ మెయింటైన్ చేద్దాం, ఈ విషయాన్ని అందరితో వదిలేద్దాం, ఎవరైనా ఇంకా దీన్ని తప్పుదారిలో తీసుకెళ్తే వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకుంటాం అన్నారు. సో పోలీసులు బాగా హ్యాండిల్ చేస్తారని అనిపించింది మీకు? పోలీసు వారు వాళ్ళు అన్ని కోణాల్లో ఎంక్వైరీ చేసి ఒక నిర్ణయానికి వస్తారండి. ఇప్పుడు అక్కడ ఏదైనా తప్పు జరుగుంటే వాళ్ళు తప్పు జరిగిందని చెబుతారు కదా. ఇప్పుడు పాస్టర్ ప్రవీణ్ అనే అతని మీద ఎవరికి కక్ష లేదు కదా. ఇప్పుడు ఎవరైనా అతని మీద కక్ష పెట్టి చేస్తుంటే వెంబటిని దొరికే వాళ్ళు సీసీ కెమెరాలు ఉంటాయి, రకరకాలు ఉంటాయి. అతను ఏదో యాక్సిడెంట్ మామూలుగా బైక్ చనిపోయాడు, మరి ఏదో తెలియదు. కానీ దాన్ని అనవసరంగా ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళు దీన్ని హిందువుల మీద రుద్దటం, హిందువులకి క్రైస్తవులకు గొడవలు పెట్టడం, ఈ రకంగా చిచ్చు పెట్టే పనులు చేయొద్దు. ఏదన్నా ఉంటే ప్రభుత్వం బాగానే పనిచేస్తుంది. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన అంతా బాగా జరుగుతుంది. అక్కడ ఏదన్నా ఉంటే ఆయన విషయంలో గవర్నమెంట్ న్యాయం చేసిద్ది. అనవసరంగా ఈ మధ్యలో వాళ్ళు కులాల మధ్య మతాల మధ్యలో గొడవ పెట్టద్దని మేము కోరుకుంటాం. కేఏపాల్ గారు ఈ విషయంలో చాలా తీవ్రంగా విమర్శించారు. అంటే అందరినీ ఏమన్నారంటే మ్యానిపులేట్ చేస్తున్నారు వీడియోలు కూడా. సో ఈ ఒక్క ప్రెస్ మీట్ తో మొత్తం ఆయన కూడా క్లియర్ అయిపోయి ఉంటుంది అంటున్నారు. ఆయన కూడా కొంచెం సాటిస్ఫై అవుతారంటున్నారు. కేఏపాల్ గారు కూడా అతను ఒకప్పుడు మంచి పేరున్న అతనే. ఒకప్పుడు చూసిన కేఏపాల్ గారు కూడా మంచి పేరున్న వ్యక్తి. ఈ మధ్య అతను పార్టీ కూడా పెట్టాడు, గత మన ఎలక్షన్ లో కూడా పోటీ చేశాడు. అతను కూడా అన్ని తెలుసుకొని ఇప్పుడు అక్కడ సీఎం గారు ఉన్నారు, వాళ్ళందరితో మాట్లాడి ఏందనేది తెలుసుకొని అక్కడ పోలీసు వాళ్ళతో మాట్లాడి ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం మంచిది. ఏదైనా తప్పు జరుగుంటే తప్పు జరిగిందని ప్రూఫ్ తో చూపించండి, ఇబ్బంది లేదు. అంతేగాని ఎవడో ఎక్కడ ఉన్న సోషల్ మీడియాలో అనవసరంగా ఈ వ్యవహారాన్ని హిందువుల మీద నెట్టేయడం అనేది కరెక్ట్ కాదు. అక్కడ అందరూ అన్నదమ్ముల్లా ఉన్నారు, హిందువులు కానీ క్రైస్తవులు కానీ ముస్లింస్ కానీ. దేశంలో అంతా నరేంద్ర మోడీ గారి పాలనలో అంతా బాగా జరుగుతుంది. అనవసరంగా ఈ గొడవలు పెట్టే మాటలు చేయొద్దని నేను కోరుతున్నాను.